పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? పట్టుదల కలిగి దేవుని తట్టు మన హృదయాలను త్రిప్పి దేవుని సేవించిన ఎడల ఆయన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. వ్యర్థమైన వాటి కొరకు పట్టుదల కలిగి నష్టపోతున్న వైనం అనేకులను మనం చూస్తున్నాం. దేవుని తట్టు నీ హృదయాన్ని త్రిప్పుటలో ఒక పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి నీ హృదయాన్ని లోపరుచుకొని ఆయనను సేవించి ఘనపరచటం నిజముగా ఈ భూమి మీద దేవుడు నరునికి ఇచ్చిన గొప్ప భాగ్యమని చెప్పాలి. దేని యందు నీవు పట్టుదల కలిగి ఉన్నావు, ఏ విషయములందు నీవు మనసు కలిగి ఉన్నావో మనలను మనమే పరీక్షించుకొని మన హృదయాలను దేవుని తట్టు త్రిప్పుదాము. ఆయనను సేవిస్తూ ఘనపరుద్దాము. ఆయనను ప్రేమించు వారిని అన్ని విషయాలలో ఆయన ఆశీర్వదించి సమస్తమును సమకూర్చి మేలుకరముగా నడిపించువాడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మేము పట్టుదల కలిగి ఉండాలి అని దేవుని సేవించుటలో, దేవుని ఆరాధించుటలో, విశ్వసించుటలో మా హృదయము పట్టు విడువక కార్యము చూచు వరకు, కార్యసిద్ధి కలుగు వరకు కూడా నాయన మీ తట్టు చూడగలిగిన హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, దేని యందు పట్టుదల కలిగి ఉన్నారో ఈ మాటలు వినుచుండగానే వారి హృదయాలు మార్పు చెందాలి. మీ తట్టు వారి హృదయములు త్రిప్పబడినట్లుగా మీ కృప చూపమని వేడుకుంటున్నాము. ఆసక్తి కలిగిన వారిగా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా, దేవునిని సేవించుటలో పట్టుదల కలిగిన వారిగా ఉండుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా దైవికమైన పట్టుదలను, ఆసక్తిని మీరు రగిలించమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత నుండి విడిపించండి అయ్యా. భయములన్నిటిలో నుండి విడిపించండి. ప్రతి కలవరము తొలగిపోవునుగాక. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ఈ దినము మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు పొందుటకు యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎక్కరలో ఉన్నారో ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే బిడ్డలకి గొప్ప విడుదల కలుగునుగాక నాన్న మీ కృప చూపమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. తప్పకుండా ఈ మాటలు ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.